అమ్మ మస్తు ఎండ. ఇది డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తెచ్చినమ్మ. ఇదేమో మామూలు నీళ్ళు. అయితే ఇవి బాగా చల్లగా ఉన్నాయి. మరి ఇంత చల్లగా నీళ్ళు తాగలేం కదా, అందుకనే ఇగో ఇలా పోసుకుంటాను. అదేంది ఇంత చల్లడి తాగితే గొంతు ఉంటుంది అమ్మ, సర్ది చేసి జలుబు చేసి దగ్గు పడిచాం అంటే మళ్ళీ పెడదాము ఏమవుతుంది ఫ్రెండ్స్. చూసింది కదా, ఇగో ఇప్పుడే ఎండల నుంచి వెళ్ళి బయట నుండి వెళ్ళి ఇగో ఇప్పుడే ఇంటికి వచ్చిన. తాగుదామంటే డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకున్నా. కానీ ఇంత చల్లటి ఎండలో వేసిన తాగద్దు. తాగితే ఏమైందంటే గొంతు అనేది పడుతుంది. దానివల్ల ఏమైందంటే సర్ది జలుబు తలనొప్పి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనిషి కూడా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత చల్లటి నీళ్ళు అయితే చూశారు కదా, ఇగో డీప్ ఫ్రిడ్జ్ వాటర్ ఇంత చల్లటి చూడదు, ఇగో తాగద్దు. ఎందుకంటే ఇగో ఇందులో ఐస్ మొత్తం గడ్డలు కట్టింది. ఇలాంటి వాటరు ఎండలో వేసినప్పుడు ఎప్పుడు కూడా తాగద్దు. అందుకనే ఇలా నేను నార్మల్ వాటర్ తెచ్చుకొని ఇగో ఇలా పోసుకొని ప్రస్తుతానికైతే దీన్ని క్యాప్ పెట్టేసిన, ఇది పక్కకు పెట్టేసిన. పోతే ఇగో ఈ వాటర్ మాత్రమే నేను ఇప్పుడు తాగుతున్నా ఫ్రెండ్. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఎండలో పోయి రాగానే వెంటనే నీళ్ళు తాగద్దు. కాళ్ళు రెక్కలు కొంచెం మనం శుభ్రంగా కడుక్కొని మనము ఒక 5 నిమిషాలు అట్లా రిలీఫ్ కావాలి. రిలీఫ్ అయితే మన బాడీ లోపల ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే హీటు మనము బయటికి వెళ్ళి వచ్చే క్రమం లోపల ఆ యొక్క హీటు మన పైన ఉంటుంది. కాబట్టి మన శరీరం మీద మన బాడీ మీద ఎట్లయితే ఉంటుందో ఆ హీట్ అనేది కొంచెం తగ్గాలి. ఆ హీట్ తగ్గిన తర్వాత మనము మరీ కూల్ వాటర్ కాకుండా మరీ బాగా వేడి వాటర్ కాకుండా మీడియం, అటు చల్లటి కావద్దు, ఇటు వేడిగా ఉండద్దు. ఒక నార్మల్ వాటర్ ఇగో ఇట్లా తీసుకొని చూసేది కదా, ఇది కూల్ వాటర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది, మొత్తం ఐస్ కట్టింది. ఇది కనుక తాగితే గొంతు పడుతుంది, జలుబు చేస్తుంది, సర్ది చేస్తుంది, తలనొప్పి వస్తుంది. కొంచెం అనారోగ్యానికి కూడా అస్వస్థకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి కూల్ వాటర్ మాత్రం తాగద్దు ఫ్రెండ్స్. ఇగో ఇందులో నుంచి నేను సగం నార్మల్ వాటర్ తెచ్చుకున్నా. ఆ వాటరు ఇందులో ఉన్నటువంటి ఐస్ వాటర్ను నేను ఇందులో పోసుకొని ఇప్పుడైతే ఈ వాటరే తాగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఎండ నుంచి వచ్చినా కాబట్టి ఇది తాగితే కొంచెం రిలీఫ్ అయింది. ఇప్పుడు ఒక బుక్క తాగిన చూడండి. ప్రస్తుతానికి ఇగో ఇంతవరకే తాగిన చూడండి. ఇగో కనబడుతున్నాయి కదా, ఇగో చూడండి, ఇగో ఇక్కడ వరకే తాగిన. దాహం అయితే బాగా ఉన్నది. అట్లా అని చెప్పేది దన కూడా తాగద్దు. కొంచెంగా తాగాలి. ఎందుకంటే మన మీద ఈ వేడి ఎంతైతే మనం ఎండలో వెళ్ళి వచ్చినామో ఆ యొక్క హీటు మనిషిని వెంటనే నీళ్ళు తాగడంతో ఏం చేస్తుందంటే అస్వస్థతకు గురి చేస్తుంది. మనిషి అనారోగ్యానికి గురవుతాడు. ఇంకొకటి హార్ట్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకా అనారోగ్యానికి మనిషి వెంటనే చెమటలు వచ్చేసి అనారోగ్యానికి అంటే మూర్ఛ పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరగా నీళ్లు తాగద్దు. ఒక 5 నిమిషాల సేపు మనం కాలు చేతులు కడుక్కొని రెస్ట్ తీసుకొని నెమ్మదిగా కూర్చొని, మరీ చల్లటి కాకుండా ఇలా నార్మల్గా ఇలా కొంచెం బుక్క తాగుతూ ముందుగా మన బాడీని కూల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూశారు కదా, ఇగో ఇట్లా కూల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మెల్లగా బాడీ కూల్ అయినాక మనకు కావలసిన నీళ్ళు కడుపు నిండా త్రాగాలి ఫ్రెండ్స్. నేను ఇంటికి వచ్చిన ఇప్పుడైతే గాలి దుమారం కూడా బాగానే వస్తుంది. మరి చెట్లు కూడా బాగానే కొట్టుకుంటున్నాయి.
మరి వర్షం వస్తుందా? ఎండ అయితే తగ్గింది, మరి వర్షం వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి. చెట్లు అయితే బాగా కదులుతున్నాయి. కావాలంటే ఇగో మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి. అగో అగో చెట్లు చూడండి, చెట్లను చూపిస్తా చూడండి. చూడండి అగో అగో చూసిందా? చెట్లు చెట్లు అయితే మొత్తం గాలికి చెట్లు అయితే కొట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్. చూడండి అక్కడ కూడా చూడండి. అగో 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 గాలి దుమారం అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి వర్షం వచ్చే సూచన ఉంది కావచ్చు అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే. వర్షం వస్తే చాలా సంతోషమే, ఎందుకంటే మనకు కూడా ఈ ఎండకు విపరీతమైన ఎండ వల్ల అలసట, చెమట ఇవన్నీ జరిగినాయి కాబట్టి కొంచెం మనిషికి రిలీఫ్, చల్లటి వాతావరణం రిలీఫ్ కలుగుతుందని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఇప్పుడైతే వాతావరణం అయితే కూల్గానే ఉన్నది. అన్ని చెట్లు అయితే గాలి దుమారంతో చెట్లన్నీ కదులుతాయి. చూడండి చూడండి ఇంకా గాలి అయితే వస్తుంది, కానీ ఎండ ఉన్నది. ఎండ వల్ల ఏమవుతుందంటే వేడి గాలి అనేది వస్తున్నది. ఓకే ఫ్రెండ్స్, ఎండ గాలి అయితే వస్తుంది. ఓ పక్క ఎండ, ఒక పక్క గాలి, మరొక పక్క గాలి దుమారం అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు మాత్రం ఎండలో వెళితే మాత్రం జాగ్రత్త. వెంటనే ఒకవేళ క్యాప్ అన్న పెట్టుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లలకు దస్సులు కట్టండి, లేకపోతే టవలన్నా చుట్టండి. ఏం లేకుండా మాత్రం ఎండలో వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ఈ ఎండతో పాటు వడగాల్పులు మొదలైనవి, ఇవి చాలా ప్రమాదకరమైనవి. మనం అనుకుంటున్నాం వాతావరణం చల్లబడుతుందని మనం అనుకుంటున్నాం, కానీ ఇవి వడగాడుపులు చాలా ప్రమాదకరమైనవి. దీనివల్ల అనారోగ్యాలకు గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా చెవులను ప్యాక్ చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పేసి కోరుకుంటూ, ఓకే తప్పకుండా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి. ఎండ నుంచి రాగానే వెంటనే నీళ్ళు తాగకండి. అలానే మీరు ఎండలో పనిచేసినట్టయితే, ఎండలో వెళ్ళినట్టయితే తప్పకుండా క్యాపులు పెట్టండి. ఇంకొకటి, ఈ యొక్క వడగాడుపులకు చెవులు కర్ణబేరీలు దెబ్బతింటాయి కాబట్టి చెవులకు అపాయం అనేది జరుగుతుంది. మనిషి కూడా తొందరగా దెబ్బతింటాడు, అనారోగ్యానికి గురవుతాడు. కాబట్టి వాటి నుండి రక్షించుకోవడం కోసం టవల్ కానీ ఏమైనా చుట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోను చూడండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.